సభ ఏదైనా సభే, రభస ఎక్కడైనా రభసే, రచ్చ ఏదైనా రచ్చే. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో ఇప్పుడు కనిపిస్తున్న సీన్ ఇదే. ఇటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం రెండే తగ్గేదేలే అంటున్నాయి. దీంతో సహజంగానే మంటలు రాజుకున్నాయి. మరోసారి సభ్యుల సస్పెన్షన్ కు దారి తీశాయి. ఆ వివరాలు ఏంటో చూద్దాం. నిన్న దిగువ సభ that the members named by the speaker be suspended from the services of the house for 2 days. ఇవాళ పెద్దల సభ. The motion is carried and members named by the chairman are suspended from the services of the house for today. అసెంబ్లీలో అక్కి, మండలికి పాకిన మంటలు. బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్. గౌరవ సభ్యులు మేము శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్ గెట్ డౌన్, ప్లీజ్ గెట్ డౌన్. ఇది పద్ధతి కాదు, ఇది పెద్దల సభ. అన్ఫార్చునేట్లీ మీలాంటి వాళ్ళు ఇక్కడ రావడం అనేది బాధాకరం. ప్లీజ్ 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 మీరు మీ స్థానాల్లో కూర్చోండి. దయచేసి మీరు మీ స్థానాల్లో కూర్చోండి. ప్లీజ్ మీ స్థానాల్లో కూర్చోండి. ప్లీజ్ మీ స్థానాల్లో కూర్చోండి. ప్లీజ్ మీ స్థానాల్లో కూర్చోండి. సభాపతి కంఠశోష తప్ప సభలో సభ్యులు ఏ మాత్రం మారలేదు. తెలంగాణ బడ్జెట్ సెషన్ లో భగభగలు కొనసాగుతున్న తీరుకు నిదర్శనమిది. సభ మారింది తప్ప సీన్ అస్సలు చేంజ్ కాలేదు. హాల్ మారిందే తప్ప బీఆర్ఎస్ డిమాండ్ మాత్రం అదే. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామాకు పట్టుబట్టిన గులాబీ సభ్యులు నిన్నటికి నిన్న అసెంబ్లీ నుంచి 2 రోజుల పాటు సస్పెండ్ అయ్యారు. సభ్యులు ఎంత చెప్పినా వినకపోవడంతో సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు స్పీకర్ గడ్డం ప్రసాద్. Ayes have it. The motion is carried and the members named by the speaker are suspended from the services of the house. ఈ విషయంలో సీరియస్ గా ఉన్న బీఆర్ఎస్ మండలిలోనూ ఏం మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరించింది. దీంతో పెద్దల సభలోనూ ఆ పార్టీ సభ్యుల తీరులో పెద్దగా మార్పు కనిపించలేదు. కీలకమైన బిల్లులపై చర్చ జరుగుతూ ఉండగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. వృద్ధులైన తల్లిదండ్రుల రక్షణ కోసం తీసుకొచ్చిన బిల్లును మండలిలో ప్రవేశపెట్టే సమయంలో నిరసన ఉధృతం చేసిన బీఆర్ఎస్ సభ్యులు చైర్మన్ పోడియంను చుట్టుముట్టారు. బిల్లు ప్రతుల్ని చింపేసి గాల్లోకి విసిరారు. బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనల మధ్య మంత్రి అడ్లూరి లక్ష్మణ్ బిల్లును సభ ముందు ప్రవేశపెట్టారు. ఉద్యోగుల తల్లిదండ్రులకు పోషణ జవాబుదారీతనం మరియు పర్యవేక్షణ బిల్లు 2026ను మన ప్రభుత్వం గౌరవ సభ ముందు తీసుకొచ్చింది అధ్యక్ష. ఈ బిల్లు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజారంగ సంస్థలు, ఉద్యోగులు మరియు రాష్ట్ర సంస్కృత నిధి లేదా రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్స్ లేని ఇతర నిధుల ద్వారా వేతనాలు పొందుతున్న ప్రభుత్వ సంస్థలకు ఉద్యోగులందరూ వర్తిస్తుంది అధ్యక్ష. అదనంగా నమోదు చేయబడినటువంటి లైసెన్స్ పొందిన ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ఈ పరిధిలో వస్తారు అధ్యక్ష. అలాగే ప్రత్యక్షంగా లేక పరోక్షంగా ఎన్నిక చేయబడిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం ద్వారా నామినేట్ చేయబడిన ప్రజాప్రతినిధులు నెల వారి వేతనాలు లేదా భత్యాలు పొందుతున్న వారు కూడా ఈ బిల్లు పరిధిలో వస్తారు అధ్యక్ష. మండలిలో బీఆర్ఎస్ సభ్యుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. రాష్ట్ర ప్రయోజనాలు పట్టకుండా ఉన్మాదంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని తెచ్చామని చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ఇలా వ్యవహరిస్తూ ఉండడం సిగ్గుచేటన్నారు. కేవలం ఒక ఇల్లు ఇంటెన్షన్ తోనే ఈ సభలో ఇలాంటి చర్చను జరగకుండా ఉంచడానికే, ప్రభుత్వానికి వచ్చే మంచి పేరును రాకుండా చేయడానికే ఈ సభ్యులు ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారని నాకు అనిపిస్తుంది అధ్యక్ష. ఈ రోజు వాళ్ళు అనుకున్నా, ఏ కుట్రలు చేయాలనుకున్నా సరే ఈ బిల్లులు పాస్ అవడమే కాదు, అసలు వాళ్ళు ఈ రాష్ట్రంలో వాళ్ళ పార్టీ యొక్క తీరు చూస్తే ఏ రకంగా ఉందో మీరు చూడండి. వీళ్ళను ఉన్మాదంగా చూడాలన్నా, లేకపోతే ఒక్కొక్క అభ్యర్థి ఒక్కొక్క తీరుగా ఉన్న పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్ళని సపోర్ట్ చేసే విధంగా వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు. ఈరోజు ఒక మంత్రి ఇక్కడ లక్ష్మణ్ గారు చదువుతుంటే ఆయన అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఇది రాజ్యాంగ విరుద్ధం అధ్యక్ష. ఒక దళిత మంత్రి రోజు అక్కడ చదువుతుంటే కూడా దాన్ని డిస్టర్బ్ చేసే విధంగా వాళ్ళు బాధ్యత లేని పరిస్థితిలో ఉన్నది అధ్యక్ష. వాళ్ళకు దళితులంటే ఇష్టం లేదు, గిరిజనులంటే ఇష్టం లేదు, తల్లిదండ్రులంటే ఇష్టం లేదు, సమాజం అంటే ఇష్టం లేదు. ఇలాంటి ఒక పర్వర్టెడ్ పార్టీగా ఇవాళ బీఆర్ఎస్ మారిపోయింది అధ్యక్ష. ఈ పర్వర్టెడ్ పార్టీ అసలు ఈ రాష్ట్రానికి అవసరమా అనేది ఈ రోజు మేము ఆలోచిస్తున్నాం అధ్యక్ష. సభ సజావుగా జరిగేలా సహకరించాలని ఎంత చెప్పినా బీఆర్ఎస్ సభ్యులు వినలేదు.
మైనింగ్ అక్రమాలపై విచారణకు హౌస్ కమిటీ వేయాల్సిందేనని డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటి రాజీనామా చేయాల్సిందేనని పట్టుబట్టారు. మానసికంగా మీరు సస్పెండ్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు, కానీ రూల్ ఏదో అడ్డం వస్తున్నట్టు మాట్లాడుతున్నారు. నేను రూల్ అన్నారు కదా, సాంప్రదాయం లేదన్నారు. మేము కోరేది ప్రజల పక్షాన సభా సంఘం వేయడం అనేది గతంలో ఆనవాయితీలున్నాయి, ఎంక్వైరీలు జరిగినాయి. మా రిపీటెడ్ డిమాండ్ మేము కోరుతున్నది జరుగుతున్నటువంటి మైనింగ్ అక్రమాల మీద సభా సంఘాన్ని ఏర్పాటు చేసి నిజాలు నిగ్గుదేల్చండి. ప్రభుత్వానికి మేము ఏ తప్పు చేయాలనేటువంటి ఆత్మవిశ్వాసం ఉంటే వేయచ్చు కదా. రాష్ట్ర పరిధిలో సిబిసిఐడికి మించిన దర్యాప్తు సంస్థ మరొకటి లేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. గత బీఆర్ఎస్ హయాంలో వేసిన హౌస్ కమిటీల రిపోర్ట్లు ఏం తేల్చాయో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే హౌస్ కమిటీ వేయాలని అడుగుతున్నారని బీఆర్ఎస్ సభ్యుల్ని తప్పుబట్టారు. హౌస్ కమిటీకి సంబంధించిన అంశం విషయంలో హౌస్ కమిటీలు వారి ప్రభుత్వ హయాంలో 3 మార్లు కూడా హౌస్ కమిటీ వేయడం జరిగింది. ఒక్కసారి కూడా కూర్చోలేదు అధ్యక్ష. ఒక హౌస్ కమిటీ అయితే హౌస్ కమిటీ ఏర్పాటుకే వరకు పరిమితమైంది. మొదటి 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా హౌస్ కమిటీ పక్షాన చైర్మన్ గారు కానీ ఇతరులు కానీ కూర్చోలేదు అధ్యక్ష. నివేదిక రాలేదు, రిపోర్ట్ రాలేదు. ఈరోజు హౌస్ కమిటీ రాజకీయ ఉద్దేశంతోనే చేస్తూ ఉన్న ప్రస్తావనకు సంబంధించి ఈరోజు సిబిసిఐడి కంటే ఇంకేదైనా ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఏజెన్సీ ఉంటుంది అధ్యక్ష. ఎంత చెప్పినా బీఆర్ఎస్ సభ్యులు వినకపోవడంతో సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ప్రభుత్వం. ఎల్ఓపి మధుసూదనాచారి సహా 11 మంది బీఆర్ఎస్ సభ్యుల్ని ఒకరోజు పాటు సభా కార్యక్రమాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తీర్మానం ప్రవేశపెట్టారు మంత్రి శ్రీధర్ బాబు. మరి చైర్మన్ సార్, ఐ బెగ్ టు మూవ్ దట్ అండర్ సబ్ రూల్ 2 ఆఫ్ రూల్ 308 of the council rule, the following members named by the honorable chairman be suspended from the services of the house for today: Sri Madhusudanachari Sirikonda, Sri Takkalepalli Ravindra Rao, Sri Deshapati Srinivas, Sri L. Ramna, Sri Vanteri Yadav Reddy Garu, Sri Sunkari Raj Garu, Sri Naveen Kumar Reddy Garu, శ్రీ తాతా మధుసూదన్ గారు, శ్రీమతి ఎస్ వాణిదేవి గారు, శ్రీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీ ఎం కోటిరెడ్డి గారిని. సస్పెన్షన్ తీర్మానానికి ఓకే చెప్పిన స్పీకర్ బీఆర్ఎస్ సభ్యులను బయటకు వెళ్లాలని సూచించారు. అయినప్పటికీ సభ్యులు పోడియం వదిలి వెళ్లకపోవడంతో మార్షల్స్ ఎంట్రీ ఇచ్చారు. బీఆర్ఎస్ సభ్యుల్ని బలవంతంగా బయటికి లాక్కు వెళ్లారు. శాసనసభలో బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్ ని నిరసిస్తూ అంతకు ముందు గన్ పార్క్ దగ్గర ధర్నాకు దిగారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. ప్రశ్నించే గొంతుకల్ని ప్రభుత్వం నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మధుసూదనాచారి. ఏ గొంతుకలైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాయో, ఏ గొంతుకలైతే తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయో, ఏ మూగా పోయినటువంటి గొంతుల తరఫున గొంతుకలై ప్రతిపక్షంగా నిలదీస్తా ఉన్నారో వాళ్ళ గొంతులు నొక్కాలనేటువంటి దుర్మార్గపు వైఖరి కొనసాగుతా ఉన్నది. అయితే సభలోకి ఎంట్రీ ఇచ్చాక సేమ్ టు సేమ్ అసెంబ్లీ సీన్ నే క్రియేట్ చేశారు బీఆర్ఎస్ సభ్యులు. కీలక బిల్లుల ఆమోదానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే అడుగడుగునా నిరసనలతో అడ్డుకునే ప్రయత్నం చేశారు. మైనింగ్ అక్రమాలపై హౌస్ కమిటీ వేయాల్సిందేనని పట్టుబట్టారు. బెంచీలెక్కి నిరసన తెలిపారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడడంతో సభ్యుల్ని సస్పెండ్ చేశారు చైర్మన్. మార్షల్స్ సాయంతో బీఆర్ఎస్ సభ్యుల్ని బయటికి పంపి అనంతరం సభా కార్యక్రమాలను కొనసాగించారు. మొత్తానికి అటు అసెంబ్లీ ఇటు మండలి మంటలు మాత్రం చల్లారలేదు.